హలో పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పాలనుకునే కథ పేరేంటంటే చెట్టు. ఈ కథ రాసిన వారు కల్లేపల్లి తిరుమలరావు గారు. మరి ఈ కథ ఏంటో విందామా? వెంకట్రావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక వడ్రంగి పని చేస్తుంటాడు. వడ్రంగి అంటే కార్పెంటర్. పల్లెటూరులో పెద్దగా వ్యాపారం సాగడం లేదని పట్టణం వచ్చాడు. పట్టణంలో అద్దె ఇళ్లలోని కష్టాలు తెలిసి కొంత స్థలం కొని అందులోనే రేకులతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి ముందు మొక్కల కోసం కాస్తంత ఖాళీ స్థలం వదిలిపెట్టాడు. భార్య పిల్లలు ముసలి తల్లి కలిసి అందులో కొన్ని కూరగాయల మొక్కలు పెట్టారు. అతని తల్లి మాత్రం ఒక వేప మొక్క పెట్టింది. ఇంత తక్కువ స్థలంలో ఇటువంటి పెద్ద చెట్టు వద్దన్నాడు వెంకట్రావు. అయినా అతని తల్లి వినలేదు. వేప మొక్కను పెంచి పెద్ద చేయసాగింది. 2 ఏళ్లలో వేప మొక్క కాస్త దట్టంగా పెరిగింది. ఇంటిని ఆనుకొని పెరగటం వల్ల దాని కొమ్మల ఆకులు ఇంటిని కమ్మేశాయి. చెట్టు రాల్చే ఆకులను, పూతని, వేపకాయలను ఊడ్చలేకపోతున్నానని గోల చేయసాగింది వెంకట్రావు భార్య. రేపు ఉదయమే చెట్టు నరికేస్తాను అని ఆమెకు సమాధానం చెప్పడంతో అతని తల్లి చాలా కంగారు పడింది. కానీ కొడుకు మాటను కాదనలేక అలాగే ఉండిపోయింది. మర్నాడు ఉదయం నిద్రలేచిన వెంకట్రావు గొడ్డలి తీసుకొని వేప చెట్టు నరకడానికి పైకెత్తాడు. ఆగాగు, నా వల్ల నీ ఇల్లు చీకటవుతుంది. నేను రాల్చే ఆకులు శుభ్రం చేయడం కష్టమవుతుంది అంటున్నావు, కానీ ఎండాకాలంలో నీ రేకుల ఇల్లు చల్లగా ఉండడానికి నేనే కారణం. నా నుండి వచ్చే గాలి ఆరోగ్యకరం. నా వల్లే వానలు పడుతున్నాయి. అటువంటి నన్ను నరికేస్తావా? నేను ఇచ్చే నీడ చల్లదనాలతో పోల్చినప్పుడు నా నుండి రాల్చే ఆకులను శుభ్రం చేసుకోవడం పెద్ద పనేం కాదు అని ఆ చెట్టు అంటున్నట్లుగా అతనికి తోచింది. ఆలోచనలో పడిన వెంకట్రావు ఇంటి ఎత్తు వరకు ఉన్న కొమ్మల్ని మాత్రమే నరికాడు. తెల్లవారాక నిద్రలేచిన వెంకట్రావు తల్లి అది చూసి ఆశ్చర్యపోయింది. కొడుకులో వచ్చిన మార్పుకు సంతోషించింది. చెట్టు మాట్లాడడం నిజం కాదు, కానీ ఎప్పుడు కూడా చెట్లు అనేటువంటివి మనకు మేలే చేస్తాయి తప్ప మనకు కీడు ఎప్పుడు చేయవు. చెట్లు నరకడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది. అట్లా చెట్లను చాలా వరకు నరకడం వల్ల ఎక్కడ కూడా స్వచ్ఛమైనటువంటి గాలి మనకు దొరకడం లేదు. కాబట్టి చెట్లను ఎప్పుడు కూడా నరకవద్దు అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి ఒక నీతి.